నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన ప్రార్థన అనేటటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆయన కృప, సజీవుల లెక్కలో మనల్ని కాపాడిన దేవుడు, ఆయన నామాన్ని స్తుతించుటకు మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని మనము ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఈ ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. దయగల తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఉన్నవాడవు, అనువాడవు, అతి కాంక్షణీయుడవు, అతి మనోహరుడవు, అతి సుందరుడవు, అతి శ్రేష్ఠుడవు, 10,000 మందిలో కోరదగిన వాడవైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కృప చూపించండి, దయ పాలించండి. దినమంతట్లో మమ్మల్ని కాపాడినారు, సజీవుల లెక్కలో ఉంచినారు. అందును బట్టి నీకు స్తోత్రములు. కృపగల దేవా, మరొకసారి జరగబోతున్నటువంటి కార్యక్రమం అంతటి మీద మీ అభిషేకమును కుమ్మరించండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు శక్తులను మీరు మాకిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ పొందారు. మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానమైనటువంటి ఈ కార్యక్రమాన్ని దేవుని కృప చేత మేము కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాం. దేవుడు బలం ఇవ్వకపోతే, దేవుడు శక్తిని ఇవ్వకపోతే ఇది మనము మన సొంత బలము, మన సొంత శక్తి చేత జరిగించే కార్యక్రమాలు కావు. దేవుడే మనల్ని ప్రత్యేకంగా తన కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మరి నేను చెప్పదలుచుకున్నాను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. జీవితాన కురిసెనే కృపామృతం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ కృపయే ఆశ్రయపురమాయను, నీ కృప మనగలను. కృపయేనా ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను.
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా దిక్కువకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పర్దెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది నా యేసయ్య నీ నామమెంతో కొనియాడదగినది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన కురిసెనే నీ కృపా నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను అనుక్షణం తృప్తి పొందెదను నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా దిక్కువకు మధురాతి మధురం నీ నామగానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను నా జీవితాన కురిసెనే
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అయ్యగారు రచించినటువంటి పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. భజేహం భజేహం భజేహం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో అయ్యగారు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. నాకు భజేహం భజేహం భజే యేసుదేవం భజే యేసుదేవం భజే దేవసూనం భజే యేసుదేవం భజే దేవసూనం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం 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 భజే యేసుదేవం భజే దేవసూనం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం 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 భజే యేసుదేవం భజే సత్యదేవం భజే దివ్య సత్యం భజే నిత్య జీవం భజే మృత్యునాశం భజే సత్యదేవం భజే దివ్య సత్యం భజే నిత్య జీవం భజే మృత్యునాశం భజే త్రిస్వరూపం సకల సత్వతేజం భజే త్రిస్వరూపం సకల సత్వతేజం సదా పూజనామం ఆధారాధ్య దైవం భజేహం భజేహం సదా పూజనామం ఆధారాధ్య దైవం భజేహం 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 భజే యేసుదేవం భవత్రుధిరాపాతం ఆత్మశరణం భవత్సిలువా మరణం సకల పాపహరణం భవత్రుధిరాపాతం ఆత్మశరణం భవత్సిలువా మరణం సకల పాపహరణం భవత్ పునరుత్థానం సకల విశ్వశరణం భవత్ పునరుత్థానం సకల విశ్వశరణం భజే విమల చరితం అహో వంద్య చరణం భజేహం భజే భజే విమల చరితం అహో వంద్య శరణం భజేహం భజే భజేహం భజేహం భజే యేసుదేవం నమో నీతి సూర్యం దురవగాహ తేజం నమో గగన సింహాసనాసీన దైవం నమో నీతి సూర్యం దురవగాహ తేజం నమో గగన సింహాసనాసీన దైవం అజ్ఞాన భవరోగ భయ తిమిరనాశం అజ్ఞాన భవరోగ భయ తిమిరనాశం ప్రణమామ్యహం యేసు ప్రాతస్వరం భజేహం భజేహం యేసు ప్రాతస్వరం భజేహం భజే
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చిన్న మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం, దయచేసి 7వ వచనం చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించి పోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పౌలు భక్తుడు ఇక్కడ మనకు అనేక సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే, నేను బలహీనుడను అనే విషయాన్ని ఆయన మొదట ఫిక్స్ అయిపోయాడు. బలహీనుడు అంటే ఏ విషయంలో ఆయన బలహీనుడు అంటే, ఎన్నో విషయాల్లో పౌలు బలహీనుడు. ఎందుకు ఆయన బలహీనుడు అన్ని విషయాలు అంటే, నీలో నాలో ఏ పాప నియమం అయితే ఉన్నదో అటువంటి పాప నియమముతో పోరాడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు భక్తుడు. యేసు ప్రభువులో పాప నియమము లేదు. యేసు ప్రభుల వారు పరిశుద్ధుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవితం పరిశుద్ధం. మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన మనతో అంటే మనకు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. కానీ అబ్రహాముకు వచ్చినప్పుడు రక్తం ఆయనకు రాలే. యేసు ప్రభుల వరకు ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్. ఆయన గురించి ప్రపంచంలో ఎంతోమంది మాట్లాడినప్పటికీ ఇంకా అది తరిగిపోయినటువంటి సబ్జెక్ట్. ఎంతోమంది ఫిలాసఫర్స్ మాట్లాడినారు, ఎంతోమంది మేధావులు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, నాస్తికులు అందరూ మాట్లాడారు. ఆయన ఇంకా అయిపోదు. యేసు అనే సబ్జెక్ట్ అంత విశాలమైంది, అంత ఉన్నతమైంది. అయితే పౌలు భక్తుడు చాలా విషయాల్లో బలహీనుడు. ఈరోజు మనం చెప్పుకుంటాం, బ్రదర్ నేను కొన్ని విషయాల్లో బలహీనుడండి. కొంతమంది తిండి విషయంలో బలహీనులు ఉంటారు. అంటే టెంప్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇక తిండి లేకపోతే వాళ్ళకి పానం సురాయించదు. మాతో పాటు ఒక సేవకుడు ఉండే, ఎక్కడైనా మేము ప్రేయర్స్ మీటింగ్స్కి వెళ్తే అక్కడ చికెన్ కానీ మటన్ కానీ చేస్తే ఆ తింటున్న సమయంలో చాలా విపరీతంగా ఆయన బిహేవ్ చేస్తుండే. ఎవరో వాళ్ళ ఇష్టం ఉన్నంత వాళ్ళ గంట 2 గంటల కరేసిపోతుంది. ఇంకొంచెం వెయ్యి గదే కొంచెం లోపలికి వెళ్ళి ఎందుకు అంత ఎట్లా వేసుకొని తిన్నా పొగడకల్లా మళ్ళీ బయట భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే సేవకులుగా దేవుని బిడ్డలుగా ఉన్న మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి మీద వైరాగ్యం అనేది రావాలి. తిండి మీద వైరాగ్యం రావాలి. తిండి విషయంలో మనం బలహీనపడొద్దు. కొంతమంది నిద్ర విషయంలో బలహీనులు, కొంతమంది వ్యామోహాల విషయంలో బలహీనులు, చాలా బలహీనులు. అన్నీ సాధ్యమైతే బ్రదర్ నాకు ఈ కుటుంబ బంధాలు తెంచుకోవడం సాధ్యం అంటే ఆ విషయంలో వీడు బలహీనుడు. కొంతమంది మనస్సు విషయంలో బలహీనుడు అయిపోతారు. ఆటోమేటిక్గా ఏదైనా కొంత అందమైన దృశ్యం కనిపిస్తే వెంటనే బలహీన పడిపోతారు. అంటే నేత్ర బలహీనత. కొందరికి శరీర సంబంధమైన బలహీనతలు ఉంటాయి, కొందరికి నేత్ర బలహీనతలు ఉంటాయి, కొందరికి ఆరోగ్యపరమైనటువంటి స్థితిలో బలహీనత ఉంటుంది. శారీరకంగా బలహీనులు, మనసులో బలహీనులు కాదు. మళ్ళీ కొంతమంది మనసులో బలహీనులు, కొంతమంది శరీరంలో బలహీనులు, కొంతమంది హృదయంలో బలహీనులు.
ఆహా, వారి హృదయం ఎంత బలహీనమాయను అన్నాడు కదా. రెఫరెన్స్ గుర్తుంటే చదవండి. హెజ్కేలు గ్రంథంలో ఆ మాట అంటాడు ప్రవక్త. దయచేసి హృదయము ఎంత బలహీనము ఆయను ఏంటండి, 16వ అధ్యాయము హెజ్కేలు ప్రవచన గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనంలో, కనాను దేశము మొదలుకొని కల్దీయుల దేశం వరకు నీవు బహుగా వ్యభిచారించునను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయము ఎంత బలహీనమాయను, ఎంత బలహీనమాయను. ఏంటండి, హృదయం బలహీనమైపోతున్నది. సొలొమోను హృదయం బలహీనమైపోయింది. నచ్చిన అమ్మాయి విషయంలో బలహీన పడిపోయాడు. బలవంతుడైతే అట్లా చేయడు కదా. ఆయన చూడండి ఏం లేదు, చేయండి ఏం లేదు, పెళ్ళిగా నివస్తుడు కాదు. మరి ఒక 100 మందితోనైనా వివాహం చేసుకున్నా అప్పటికైనా అర్థం కావాలి ఎంత ఏంటండి. 2-3కే నక్షత్రాలు చూసేటటువంటి దినాలు ఇప్పుడు. మరి ఆయన 1000 మందిని మెయింటైన్ చేశాడు అంటే ఆ విషయంలో ఆయన బలహీనుడు. హృదయంలో బలహీనుడు, మనస్సులో కొందరు బలహీనుడు, హృదయంలో కొందరు బలహీనుడు, కొందరు మాటల్లో బలహీనుడు. వాళ్ళు ఎంత సైలెంట్ ఉందామన్నా వాళ్ళ నుంచి కాదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. అదొక బలహీనత. బైబిల్ చెప్తుంది మౌని జ్ఞాని అని చెప్తుంది. ఇట్లా అనేక రకముల బలహీనతలు మనిషికి వెంటాడుతూ ఉంటాయి రాత్రి పగలు. మరి పౌలు అంటున్నాడు నేను బలహీనుడు అంటున్నాడు. ఏ విషయంలో బలహీనుడు ఆయన? శారీరకంగా బలహీనుడా? మనం అడ్రస్ చేయాలి. శారీరకంగా బలహీనుడా అంటే కాదు. శారీరకంగా చాలా మంట కలిగి ఉన్నాడు, స్వార్థ భారం కలిగి ఉన్నాడు, పడవ ప్రయాణాలు చేస్తున్నాడు, లేకపోతే ఇంకా అనేక గ్రామాలకు వెళ్తున్నాడు. నా శరీరంలో ఒక బలహీనత ఉన్నది అంటాడు. ఏంటండి, గలతీలకు రాసినటువంటి పత్రికలో మరి 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఎన్న వచనం అది? 4:14. శక్యమైతే మీ ఎన్న వచనం? ఇలా లేదా, పేపర్ లేదు, చదవండి. 15వ వచనం చదువు. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమాయను, మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఎందుకు కళ్ళే ఊడబికిస్తామన్నారు వాళ్ళు? అంటే పౌలుకు శరీరంలో ఒక శోధన. నా శరీరమందు మీకు శోధనగా ఉన్న దానిని బట్టి మీరు నన్ను తృఢీకరింపను లేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు వలెను మీరు నన్ను అంగీకరించారు. అంటే పౌలు శరీరంలో ఒక బలహీనత ఉన్నది. కొన్నిసార్లు ఆయన మనస్సు కూడా మరి బలహీనమై ఉంటుంది కొన్ని విషయాలు. ఏంటండి, అప్పుడున్నటువంటి చట్టాలు వెంటనే మరణశిక్ష విధిస్తారు. సువార్త ప్రకటిస్తున్న సమయాలు ఎన్నోసార్లు ఆయన మరి వాళ్ళ చేతికి చిక్కిండు, ఎన్నోసార్లు తప్పించుకొని పోయిండు. ఇట్లా రకరకాల బలహీనతలు మనిషికి వస్తాయి. దేవుని బిడ్డలారా, మనకు శరీరంలో బలహీనత లేనంత కాలము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. రేపు ఒక బలహీనత రావచ్చు. ఇప్పుడు నా నడుములు బాగున్నాయి, నా కాలు చేతులు బాగున్నాయి, నా శరీరం ఆరోగ్య స్థితి బాగున్నది, ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్, ఐఎమ్ ఆన్ ద preach the good news wherever I go, I am the fight for the gospel of Jesus Christ because of my health, because of my stamina. అదర్వైజ్ శాతకం టైం వచ్చింది అనుకో, 11కే శాతం అయితే లేదు, నడుములోగిపోయినాయి, లేకపోతే ఇంకేదన్నా బలహీనత రావచ్చు, అప్పుడు పోయి చేస్తామా? అంటే నీకు ఏ విషయములో బలహీనత రానంత వరకు కూడా నీ యొక్క శయశక్తులను ప్రయత్నం చేయాలి. అయితే పౌలు అంటున్నాడు నాకు చాలా బలహీనతలు ఉన్నాయి కానీ సువార్త విషయంలో లేవు. అవి సువార్త విషయంలో చాలా బలవంతుడు. ఎందుకు ఇంత బలవంతుడు అయినవి అంటే ఇది నా వ్యక్తిగతంగా నాకు కలిగేది కాదు, క్రీస్తు శక్తి నా మీద నిలిచుచున్నాడు, క్రీస్తు శక్తి నా మీదకి వచ్చింది కాబట్టి నేను బలవంతుడు అయినా. ఇక ఆ శక్తి మన మీదకి వచ్చింది అనుకో, 120 ఏళ్ళ వాడు కూడా బలవంతుడుగా ఉంటాడు. ఆ శక్తి మన మీద లేనప్పుడు మనకు 60 ఏళ్ళకే బలహీనత రావచ్చు శరీరంలో, 20 ఏళ్ళకే బలహీనత రావచ్చు మనసులో, 15 ఏళ్ళకే బలహీనత రావచ్చు వాని యొక్క హృదయంలో. స్టేజ్తో సంబంధం లేదు.
చాలామంది చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఒక అమ్మాయి చక్కర్లో పడి అన్ని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. ఛాయ్ సూపర్ ఉంది, దేవునికి స్తోత్రం. అక్కడ నవీందర్ తమ్ముడు ఛాయ్ ప్రిపేర్ చేసిండు, చాలా అద్భుతంగా ఉన్నది. చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలు మాట్లాడి దేవుని కొరకు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కొందరు. పడక ఒక్క అమ్మాయి లైన్లో పడ్డదనుకో దానికి ఇవన్నీ మర్చిపోతారు. గాలికి పొట్టెగిపోయినట్లుగా ఇవన్నీ నిర్ణయాలు, తీర్మానాలు, ప్రార్థన జీవితం, సాక్ష్యము, వాడు రక్షణ పొందింది, ఎట రక్షణ పొందిండు, ఏ స్థితి నుంచి రక్షణ పొందిండు, ఎక్కడి నుంచి రక్షించబడ్డాడు, ఏ స్థితికి వచ్చిండు, అన్నీ మర్చిపోతాడు. సింపుల్గా మర్చిపోయి ఇక అమ్మాయి వ్యామోహంలో పడిపోయేవాడు ఆమె కొరకు ఒక తాజ్మహల్ కట్టేస్తే అయిపోతుంది. అంటే కొంతమంది ఈ విషయాల్లో బలహీనత, వాడు బలహీనుడు. అంటే ఈ రకమైన బలహీనతలు మనిషికి ఉన్నప్పుడు దేవుడు వాడుకోడు. పౌల్లో బలహీనతలు ఉన్నాయి, కానీ కనిపించిన అమ్మాయి అంట పరిగెత్తుకొని పోయేటటువంటి బలహీనత కాదు ఆయనకు. చూసిన ప్రతి దానికి ఆకర్షించబడేటువంటి బలహీనత కాదు ఆయనకు. ఆయన శరీరంలో బలహీనతలు ఉన్నాయి, ఆయన మనసులో బలహీనత లేదు. మనసులో అపవాదికి చోటు ఇవ్వలేడు ఆయన, హృదయంలో అపవాదికి చోటు ఇవ్వలేడు. హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించిన వాడు ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని చెప్పిన వాడు ఆయన. కాకపోతే కొన్ని శరీర బలహీనతలు అనేటటువంటి వయస్సును బట్టి, స్థితిగతులను బట్టి ఏంటంటే ఆయన సరే పడవ పగిలి రాత్రి అంతా నీళ్ళలో ఉన్నాడు. ఓ రోజు మీరు పోయి బకెట్లో కూర్చొని రాత్రి అంతా నీళ్ళు పోసుకొని తెల్లడగల స్కిన్ ఎట్లా అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది, పీక్ టెస్ట్ ఎట్లా. 3 రోజులు ఉన్నాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఒకటి దాకా 39 దెబ్బలు ముమ్మారు తింటిని. మరి ఎంత శరీరం బలహీనం అవుతుందండి. అంటే పౌలు చాలా శరీర సంబంధిగా మనం చూస్తే చాలా వీక్గా కనబడతాడు ఆయన. అరే ఇంత వీక్గా ఉన్న ఈయన ఎట్లా పరిగెత్తున్నాడో దేవుని పరిచర్య కొరకు, ఇంత వీక్గా ఉన్న ఈయన ఎరితిగా ఇంకా మనకు స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది దీనికి ఎనర్జీ అంటే ఆయన ఫ్లగ్ యేసు ప్రభు కనెక్ట్ చేసి పెట్టాడు. ఆయన యేసు అనేటటువంటి ఒక శక్తి క్షేత్రానికి నా కనెక్ట్ అయిపోయింది. కాబట్టి ఏ పూటకి ఎంత శక్తి అవసరమో అంత శక్తి దేవుడు ఇస్తున్నాడు. ఇది ఆత్మీయ జీవితం. ఏంటంటే ఆత్మీయ జీవితం యొక్క ఏంటంటే సక్సెస్ఫుల్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ద గుడ్ ప్రేయర్ వారియర్? ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన యోధుని యొక్క సాక్ష్యం ఏమిటి ఏంటంటే ఇక్కడ అంటున్నాడు 6వ వచనంలో. ఏంటండి చదువుదాం. 2 కొరింథీ 12:5 ఏమంటున్నాడు? నేను ఒక మనిషిని ఎరుగుదును, అట్టి వాడిని గురించి అతిశయిస్తుంది. నా విషయమైతేనో అన్నాడు. అంటే నా విషయమైతేనో నేను బలహీనత యందే గాక వేరు విధముగా. ఎందుకు బలహీనతలో ఆయన అతిశయిస్తున్నాడు? శరీరం అనేటటువంటిది బలహీన పడిపోయింది అనుకో, వాడు విచారం చేయలేడు. శరీరం అనేది బలహీన పడిపోయింది అనుకో, గర్వంగా మాట్లాడలేడు. శరీరం బలహీన పడిపోయింది అనుకో, సాధువు అయిపోతాడు, మృదువు అయిపోతాడు. వాడు ఎన్నో గుణాలు వచ్చేస్తాయి శరీరం పడ్డది ఒక్కటి అడిగితే. అందుకే బైబిల్ ప్రకారంగా ఏమంటే నీ శరీరమే నీ శత్రువు. నీ శరీరము నీ మనసును ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. తన కోపం తన శత్రువు అంటారు లోకం, బైబిల్ అట్లా అంటలేదు. గళతీయులకు రాసిన పత్రికలో మనందరికీ తెలుసు దేవుడు ఏమన్నాడు. 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి విరోధముగా అపేక్షించుచు ఉన్నది. ఏంటంటే ఇప్పుడు మన శత్రువు ఎవరంటే శరీరమే. శరీరం బలహీన పడిపోయింది అంటున్నాడు ఇక్కడ పౌలు. కాబట్టి నేను అతిశయిస్తున్నా. శరీరం మంచుకుంటే, శరీరం ఆరోగ్యంగా పుష్టిగా ఉందనుకో, ఎవడన్నా మనకి ఏమైనా రూపం మాటలు మాట్లాడితే కొడతాం. వానికి ఏదైనా ఒక అందమైనటువంటి ఆకర్షించేటటువంటి గుణము కలిగినటువంటి కామాతురాతతో నింపబడేటువంటి ఒక అమ్మాయి వచ్చి మనల్ని తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే శరీర ఆరోగ్యం మంచిది అనుకో, ఆమె వశం అయిపోతుంది. అటువంటి కళలు ఉన్నాయి. పురుషులను ఆకర్షించుకునేటటువంటి కళలు ఆడవాళ్ళు నేర్చుకొని ఉన్నట్టుకుంటారు. వాళ్ళ స్మైలు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఉంటాయి కొన్ని. చాలామంది చిన్న స్మైల్గా పడిపోతారు.
మీ సాక్ష్యాలు మనం వింటే లోకంలో బ్రదర్ మీరు ఎట్లా అమ్మాయి ఫస్ట్ నన్ను చూసి నవ్విందని ఒక పెండిలో నవ్వితే అయిపోయింది ఆ కథ. నన్ను చూసి కొంచెం స్మైల్ ఇచ్చింది, నవ్వింది, లేకపోతే ముఖం దింపుకున్నది. కొంతమంది ఆడలు ఎట్లుంటారంటే ఎవరి విషయంలో అయితే డిస్టర్బ్ అవుతారో వాడిని బాగా సీరియస్గా మాట్లాడతారు. వాళ్ళు ఊరికి అసహించుకుంటారు వాడిని. అదొక సిమ్టమ్. ఊరికి అసహించుకుంటుంది, వాని గురించి సీరియస్గా మాట్లాడుతుంది, వాని గురించి ఎగతాళిగా మాట్లాడుతుంది అంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి విషయంలో డిస్టర్బ్ అయిందని అర్థం. ఇటువంటివి కూడా ఉంటాయి. ఇదిగే ఆడువారి మాటలకు అర్థాలు వేరు వేరు. అంటే అసహించుకుంటుంది కదా, చీకొడుతుంది కదా అంటే అది వాని విషయంలో డిస్టర్బ్ అయిందని అర్థం. ఏంటంటే అంటే శరీరం మంచిగా ఉన్నప్పుడే ఈ రకమైనటువంటి భ్రష్ట కోరికలన్నిటికీ, భ్రష్ట క్రియలన్నిటికీ కూడా మనం బానిసలు అవ్వాల్సి ఉంటుంది. శరీరమే సహకరించలేదు అనుకో. ఏంటండి రవి పాస్టర్ గారు ఉన్నాడు మన దగ్గర. ఆయన ఏ అమ్మాయి మాయలన్నా పడతాడా? అవసరం ఏమున్నది ఆయనకు? చిన్నపిల్లలు కోరికలు ఉన్నాయి, ముసలోళ్ళకు కోరికలు ఉన్నాయి. చెప్పలేం. కొంతమందికి చింత చచ్చిన పులుపు తావదని ఒక సామెత ఉన్నది. మిక్కిలి వృద్ధాప్యంలో కూడా కొందరు అవలగానులు ఉంటారు, ముసలోళ్ళు కూడా. వాళ్ళు కూడా వాన్ స్థాయిలో వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు శరీర క్రియ జరిగించడానికి. కానీ బలహీనులు, శరీర విషయంలో బలహీనులు అయిపోయారు అనుకో, అరే నా శరీరము సచర స్థితిలో వెళ్ళిపోయింది. పౌలు ఆ స్థితిలో ఉన్నాడు. ఆయన ఎంత అదృష్టవంతుడు. నేను ఈ విషయం అందే అతిశయపడుచు ఉన్నాను. ఏంటండి రోమిలకు రాసినటువంటి పత్రిక దయచేసి 13వ అధ్యాయము 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును మీరు ధరించుకున్న వారై, ఏమన్నాడు? యేసుక్రీస్తును మీరు ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొన కుడి. అసలు దాని మీద దృష్టి మరి ఎంత శరీరం అలిగిపోవాలి, ఎంత శరీర విషయంలో కూడా బలహీనుడు కావాలి. ఆ మాట అనాలంటే శరీరం పుష్టిగా ఆరోగ్యంగా మంచిగా ఉందనుకో, ఆ మాట అంటాడా అనుకో, అప్రయత్నంగా దృష్టి పోతుంది శరీర క్రియల మీదకి, అప్రయత్నంగా దృష్టి పోతుంది జార కార్యాల మీదకి. దేవుని బిడ్డలారా, శరీరము నలగొట్టుకోవడం అనేటటువంటిది ఇది చాలా ఉన్నతమైనటువంటి భక్తుల యొక్క లక్షణము. దావీదు అంటాడు, నా శరీరము నా ఎముకలకు అంటుకొని ఉన్నది. అంటే ఎంత బలహీనుడు అయిపోయిందో శరీర విషయంలో మనం గమనించాలి. ఈరోజు పౌలు అంటున్నాడు, నేను అతిశయపడుతున్నా, ఒక బలహీనతలు అతిశయపడుతున్నా. ఏంటంటే అతిశయించువాడు దేని బట్టి అతిశయించమన్నాడు బైబుల్? ప్రభువునందు అతిశయించండి అన్నాడు, క్రీస్తునందు అతిశయించున్నాడు. మా అతిశయ కారణం క్రీస్తు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా బలహీనతను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఏంటండి 12వ అధ్యాయము 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనులను అప్పుడే బలవంతుడు. చదవండి. ఎంత మంచి మాట. ఎన్ని చెప్పాడు అక్కడ? మొదటిది బలహీనత. ఆయన సంతోషపడడానికి కారణం హేతు ఏమిటయ్యా నువ్వు సంతోషపడటకు? అంటే మొదటిది బలహీనత. నా శరీర బలహీనతను బట్టి నేనేం చేస్తున్నా? సంతోషపడుతున్నా. రెండవది నిందలలోనూ. ఇప్పుడు పౌలుకి ఎన్ని నిందలు వచ్చి ఉంటాయండి? నిందలు రాకపోతే ఈ మాట అంటాడా? ముందే ఆయనకు భార్య లేదు, పరిచయలో వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్ళినప్పుడు ఎవరింటికి అంటాడో తెలియదు. మరి అప్పుడు విపరీతంగా పాపం జరుగుతున్నటువంటి టైం, అప్పుడు వాళ్ళకి అసలు పాపం ఎక్కడ విస్తరించును, అక్కడ కృప కూడా విస్తరించును, మీరు అవాంఛమైనవి చేయుచున్నారు స్త్రీలతో స్త్రీలు అంటే ఎంత విపరీతంగా పాపం జరుగుతున్న దినాలు అవి. అప్పుడు అంటున్నాడు, నాకు కూడా కొన్ని నిందలు వచ్చినాయి. నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవముల్లోనూ నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఈరోజు మనం సంతోషపడవలసినటువంటి లిస్ట్ ఇది. మొదటిది యేసుని బట్టి మనం సంతోషపడాలి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలని కాబట్టి, క్రీస్తునందు అతిశయించాలి కాబట్టి, క్రీస్తుని బట్టి నా అతిశయం. నేను దేన్ని బట్టి గర్వించాలి అంటే యేసుని బట్టి గర్వించాలి, మొదటి కారణం. రెండవది నా బలహీనతలను బట్టి, నా బలహీన శరీరాన్ని బట్టి నేను అతిశయించాలి. ఎందుకు? నేను బలహీనంగా ఉన్నప్పుడు దేవుని శక్తి నా యందు పరిపూర్ణమవుతున్నది. నేను బలహీనంగా ఉన్నప్పుడు క్రీస్తు శక్తి నా మీద పనిచేయుచున్నాడు. రెండవది మన యొక్క బలహీనతలో మనం అతిశయపడేది. మూడవది నిందల్లో, ఉపద్రవాలలో, హింసలలో
గివి మనం అతిశయించాల్సినవి. చాలామందికి ఈ విషయాలు అతిశయం ఉండదు. వాడికి నిందలు ఒట్టిగా వచ్చినాయి, భయ్ చేస్తూనే వచ్చినాయి అంటది లోకం. భయ్ చేసినందుకు వచ్చినాయో చేయనందుకు వచ్చినాయో, నాకు నిందలు అవుతున్నాయి ముందుగా. అది నేను చేసినందుకు వచ్చినాయా చేయనందుకు వచ్చినాయా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు తెలుస్తుంది. నింద అనేది ఎందుకు వస్తుంది? చేస్తేనే వస్తుంది. నింద అంటే చేసినందుకు వచ్చింది కాదు అసలు. నింద అంటే పలానా వారు పలానా అబ్బాయి పలానా అమ్మాయి ఒక స్థలంలో మాట్లాడుతుండగా నేను చూశాను అని ఎవడైనా చెప్పిండు అనుకో, లోకో భిన్న రుచి ఒకరికో విధంగా అర్థమవుతుంది. ఒకడు చూసిండు నిజంగా మాట్లాడుతున్నా కానీ చూసిండు, వాడు మాట్లాడలేదు కల్పించలే, మాట్లాడుతున్నప్పుడు చూసిండు. ఇప్పుడు ఆ మాట్లాడుతున్నటువంటి అబ్బాయి మీద మాట్లాడుతున్నటువంటి అమ్మాయి మీద ఏ రకమైన నిందలు వస్తాయి? అది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ నిందలు ఇట్టినాడు. అయ్యగారు అందుకే ఆదిపుస్తకం రాస్తారు, నిప్పు లేని పొగ. వాళ్ళు ఒట్టిగానే అరే వాళ్ళు మాట్లాడుకున్నాడే వాళ్ళ ఇద్దరి మధ్య ఏదో ఉన్నది భయ, లేకపోతే ఎందుకు మాట్లాడుకుంటారు? కాబట్టి ఒక నింద స్టార్ట్ అవుతుంది. నేను ఒకసారి కళ్ళు కొంపంలోకి పోయినా. ఎందుకు పోయినా కళ్ళు కొంపంలోకి అంటే, నేను చర్చి షెడ్ వేస్తున్న సమయంలో వాడు అంజయ్ అని షెడ్ వెల్డర్, వాడు సగంలో పని విడిచిపెట్టి పోతుండే. ఏడికి పోతుండే అంటే వాడు ఎండపూట కలదానికి పోతుండే. కలదానికి పోయి ఏడ దొరకడు వాడిగా. ఖచ్చితంగా ఈ సమయంలో మరి పని ఆపేసిన వాడు ఏడ దొరుకుతాడే కళ్ళు కంపలు ఉండని చెప్పేసి నేను చక్కగా కళ్ళు కంపలకు పోతుంటాను. ఓరాజు కళ్ళు కంపలకు పోయినప్పుడు ఒక ఆమె చూసింది. ఆమెతో ప్రార్థన చేసుకుని ఆమె చర్చికే బంద్ అయింది. ఆమె వచ్చారు మన దగ్గర షెల్టర్లో ఉన్నప్పుడు వస్తారు ప్రేయర్కి. ఎందుకు పాస్టర్ గారు కళ్ళు కంపౌండ్కి వెళ్ళి బయటకు వచ్చి నేను చూసిన కళ్ళారా అంటే, ఆమె చూసింది వాస్తవమే, నేను పోయింది వాస్తవమే. కానీ ఎందుకు కొరకు పోయిన అక్కడికి? ఒక పర్టికులర్ పర్సన్ కొరకు పోయిన తప్పితే నేను కళ్ళడానికి పోలే. అంటే నిందలు రావడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి ఒక సిస్టర్ నాకు హైదరాబాద్లో ఒక షాపింగ్ మాల్ కలిసింది అనుకో, నేను ఏదో పని మీద పోయినా ఆమె కలిసింది. అక్కడ మాట్లాడుతున్నాం, మాట కలిసి మీరు ఏం చేస్తున్నారండి, మీరు ఎక్కడ ఉంటారండి, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి మాట కలిసి ఆ రోడ్ మీద కలిసిన మేము పక్కకు పోయి కాస్త సైడ్కి మాట్లాడుతున్నాం అనుకో. అప్పుడు ఎవరైనా చూసారనుకో, హైదరాబాద్ పోయి ఈయన ఈ పనులు చేస్తుండా, మేము హైదరాబాద్ ఎందుకు పోతుండే అనుకుంటున్నాం, హైదరాబాద్లో పోయి నాకు పిల్లను పెట్టుకున్నాడు అని వాటి నిందను స్టార్ట్ చేయొచ్చు. ఇస్ ఇట్ పాసిబుల్? అంటే నిందలు అనేటటువంటివి ఎన్నో రీతులకు వస్తాయి. కొన్నిసార్లు చిల్లర అవసరం ఉంటుంది, సడన్గా ఒక వైన్స్ దగ్గర పోవాల్సి వస్తుంది. అరే గదే షాప్ దొరికిందంటే ఆడ పోతే వాడు ఇస్తారు చిల్లర. ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ ఉన్నది, నేను పోయి చిల్లర తీసుకుంటున్నాడా, డబ్బులు ఇస్తున్నా చిల్లర తీసుకుంటున్నా. ఓ విశ్వాసం చూసిండు అనుకో, వైన్స్ కాడికి పోయి ఏదో బ్రాండీ కొనుక్కుంటుండు. నా కళ్ళారా చూసిన. అంటే ఎన్నో రకాల నిందలు పుట్టించడానికి అవకాశం లోకంకు ఉన్నది, వస్తాయి ఖచ్చితంగా. అయితే భక్తుడు ఏమనుకోవాలంటే వీటన్నిటిని బట్టి నేను నిందల్లో కూడా సంతోషపడాలి. ఏ నింద లేనివాడు వాడు అసలు దేవుని యొక్క విశ్వాసి కాడు. దానియేలు గురించి లేఖనం సాక్షి, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనం ఇచ్చిన. ఎన్ని నిందల పాలయ్యండు ఆయన? యోసేపు ఎన్ని నిందల పాలయ్యిండు ఏంటండి? కాబట్టి మనం సంతోషపడాల్సినటువంటి కోణాలు వేరు దేవుని. ఈరోజు మన బలహీనతని బట్టి సంతోషపడాలి, మనం నిందల్ని బట్టి సంతోషపడాలి, హింసలు మనకు కలుగుతున్న హింసల్ని బట్టి సంతోషపడాలి, మనకు ఎదురవుతున్న ఉపద్రవాలను బట్టి సంతోషపడాలి. అడుగుదాం ప్రభువుకు, ప్రభువా నీ పిల్లలు మనం నిరూపించబడుతున్నదయ్యా. ఈరోజు మా జీవిత చర్య, మా జీవితంలో వెళ్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎవరు అనుకోరు. రక్షణ కొత్తలు ఎవరు అనుకుంటాడా? కొంత దూరం పోయిన తర్వాత నన్ను అందరూ అనుమానిస్తారు, అందరు నన్ను విడిచిపెడతారు, నాకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నన్ను ఎవరు నమ్మరు, అసలు నేను రక్షణ పొందలేదు అంటున్నాను, దేవుడే విడిచిపెట్టి అంటారు నన్ను, దేవుడు ఏర్పరచుకోలేదు అంటారు, వ్యక్తిత్వం మీద దేవుని అభిషేకం లేదంటారు, దేవుడు మాట్లాడతలేదంటారు. ఎన్ని మాటలు లోకం ఏంటంటే, మనకు వ్యతిరేకంగా ఏ మాట ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మనం ఏమనుకోవాలంటే విరోధైన అపవాది ఏం చేస్తున్నాడు, వారి ద్వారా పనిచేస్తున్నాడు అనుకోవాలి. అంతే, వారి ద్వారా మాట్లాడుతున్నాడు. వాడు డైరెక్ట్గా రాలేడు కదా, వానికి మనుషులే కావాలి. కాబట్టి మనమే నిందలేయడానికి కొంతమందిని వాడుకుంటాడు, మనకు ఉపద్రవాలు తీసుకురానికి కొంతమందిని వాడుకుంటాడు, మనకి హింసలు కలిగించడానికి కొంతమందిని వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా ఇట్లా ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, నా అతిశయ కారణం, నేను సంతోషపడటకు కారణాలు. ఆయన జీవితంలో ఒక లిస్ట్ చెప్పిండు. ఈరోజు మనం అతిశయపడడానికి ఏం కారణాలు ఉన్నాయి?
కొంతమంది వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి చేయపడవచ్చు, వారు ఉన్న కులాన్ని బట్టి చేయపడవచ్చు, వారికి ఉన్న హోదా, పరపతి, వారికి ఉన్న ఉద్యోగం, వారికి ఉన్న వ్యాపారం, వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి చేయపడవచ్చు. లోకంలో మనం అన్నిది చెత్తకుండా కొట్టాలి. మన జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, పరాక్రమం ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఇవన్నీ నువ్వు అతిశయించడానికి కారణాలు కావు. ఒక యేసు నా అతిశయ కారణము, రెండవది నా బలహీనత నా అతిశయ కారణము, నాకు వస్తున్న నిందలు నా అతిశయ కారణము, నాకు వస్తున్న ఉపద్రవాలు నా అతిశయ కారణము, నాకు కలుగుతున్న హింసలు నాకు అతిశయ కారణం. ఈరోజు ఆ ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత గల లైన్లోనికి, పౌలు నడిచినటువంటి లైన్లోనికి నేను మనం నడిపించబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి నాదా. అవునయ్యా, మా అతిశయ కారణాలు వేరు, లోకం యొక్క అతిశయ కారణాలు వేరు. కొందరు కులాన్ని బట్టి అతిశయపడవచ్చు, వారు ఉన్నటువంటి వర్గాన్ని బట్టి అతిశయపడవచ్చు, వారు ఉన్న ప్రాంతాన్ని బట్టి అతిశయపడవచ్చు, వారు కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడవచ్చు, వారు కలిగి ఉన్న ధనాన్ని బట్టో అందాన్ని బట్టో దేన్ని బట్టి అతిశయపడవచ్చు. మేమైతే నిన్ను బట్టి అతిశయపడాలి. మేమైతే నిన్ను బట్టి మేము జీవిస్తున్న ఈ జీవితంలో మాకు కలుగుతున్న నిందలు, అవమానాలని బట్టి మేము అతిశయపడాలి. శుద్ధాత్మదేవ, మీ ఆత్మ కార్యము జరిగించండి. మా కృంగిపోవద్దు మాకు వస్తున్న హింసల్ని బట్టి, కృంగిపోవద్దు మాకు వస్తున్న ఉపద్రవాలను బట్టి. జస్ట్ వి ప్రైజ్ యు లార్డ్. వీటన్నిటిని బట్టి మీ నామాన్ని ఘనపరచే శక్తి, క్రీస్తు శక్తి నాయందు నిలిచి ఉన్నాడు అనే సాక్ష్యం మేము చెప్పు స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. ఇతప్పుడు ఆ వాక్యాన్ని ఫలింపచేయండి దయగల తండ్రి. మరి ఢిల్లీ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు ఇదివరకే స్పందించినారు అన్ని రీతులుగా. ఇంకా అనేకులు మీరు ప్రేరేపించి మీ ఆత్మకార్యం జరిగించి 13, 14 తారీఖులో బీదర్ ప్రాంతంలో జరగబోతున్నటువంటి రివైవల్ మీటింగ్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రచండమైనటువంటి ఆత్మకార్యం అక్కడ మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. మాకు కావాల్సిన ప్రతి అక్కరైన దేవుడు, అనేక విన్నపాలు మేము కలిగి ఉన్నాం నీ సన్నిధానంలో. మీ ఆత్మకార్యం జరిగించండి. స్తోత్రాలు. మా వ్యాపారం ఆశీర్వదించండి. మరి ఎలిషన్న వాళ్ళ ఇంటి వర్క్ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. త్వరగా కంప్లీట్ అవటకు వారి యొక్క హస్తాన్ని బలపరచండి. మేస్త్రీలు సమయానికి వచ్చి కృప చూపించండి. స్తోత్రాలు. దయగల తండ్రి, మరొకసారి రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతము మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే. ఆమేన్.